మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏ రీతిగా బయటపడింది 40 అధ్యాయము చివరి వచ్చిన 30 వచ్చినని జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా కొరకు 31 వచ్చినమా 40 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి కోసం ఎదురు చూడాలి? యెహోవా కొరకు. చాలా మంది చుట్టాలు వస్తారంటే ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే ఏం పడిపోతారు చెప్పండి? దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దినాల్లో ఎక్కువ కూడా కూడుకోవడానికి దేవుడు చెప్పినట్లుగా దేవుడు స్తుతించారు. దేవుని స్తోత్రం. దేవుని కోసం ఎదురు చూసినప్పుడు వారు ఏమి చేయకుండా ఏంటంటే చెప్పండి, నూతన బలం వచ్చి ఎరుకపాడులో ప్రియమైన దేవుళ్ళారా, దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మంది భౌతికంగా బలపడాలని ప్రియమైన దేవుళ్ళారా కొంతమంది ఆ దినాల్లో ఆ రాజ్యం మీద వెళ్ళడానికి కొంతమంది యుద్ధవీరులు సిద్ధపరిచేవారు. ఎవరు చెప్పండి? యుద్ధవీరులు అంటే ఎవరు? చాలా బలవంతులు, ఆ శక్తివంతులు. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనకారుడు ఏమంటాడంటే మరి 15వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నా బలము నీవే అంటాడు. ఎవరు చెప్పండి? యెహోవా నా బలము నీవే. అంటే మన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చేది ఎవరంటే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని పరుషులు ఎదురు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హబక్కూకు రాసిన గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట మనం చూద్దాం. చూడండి, హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు యొక్క యెహోవా నాకు బలము, ఆయన కాళ్ళను లేడి కాలువల చేయును, ఉన్నత స్థలం మీద ఆయనను నడిపించును. అంటే బలం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? లేడి కాళ్ళు వలె ఉండాలి. లేడీ చేస్తుంది, గెంతుతుంది, ఎలా ఉంటుంది చెప్పండి? గంతులు వేస్తుంది. ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు ప్రతి ఒక్కరు కూడా బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ప్రియమిత్రులారా దేవుని యొక్క వాక్యంలో యెహోవాయే నాకు బలము. ఎవరు చెప్పండి? యెహోవాయే నాకు బలము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి దేవుడి నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మొదటి వారంలో దేవుని ఎలాగ స్తుతించారంటే యెహోవా నా బలము. ఎవరు చెప్పండి? యెహోవా నా బలము. ప్రియమిత్రులారా, ఆయన బలం అంటే ఏంటంటే కీర్తనకారుడు అంటే నా దుర్గం ఆయనే, నా కొండ ఆయనే, నా కావలసిన దుర్గం కూడా ఆయనే. అంటే ప్రియమైన దేవుళ్ళారా, ఆయన ఎవరంటే బలాన్నిచ్చే దేవుడు. ఎవరు చెప్పండి? బలాన్నిచ్చేవాడు. దేవుని వాక్యంలో సమస్యలను వారిని ఎవరు చెప్పండి? సమస్యలు పోయి బలహీనగాను, ఆరోగ్యం లేక, ఎవరు సహాయం లేక నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రియాదేవులారా సమస్యల వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? బలాన్ని. ఈరోజు చాలా మంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 రకాలైన బలాలు. ఒకటి స్పిరిచువల్ అంటే ఆత్మీయ బలము, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 రకాలైనటువంటి బలాలు ఉంటాయి. ఒకటి లేవియాకాండము 26వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లేవియాకాండం 26వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సర్వగా లేవియాకాండం 26 నుంచి 19 వచ్చు. నీ బల గర్వమును చూడండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు బలం కావాలంటే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మార్చడం ఏమంటాడు? బల గర్వం అంటే ఏంటి? చాలా మంది కుటుంబాలను బట్టి గర్విస్తుంటారు. దాన్ని ఏమంటారంటే బల గర్వము అంటే వర్గీకరణ. ప్రియమైన దేవుళ్ళారా, ఈరోజు చాలా మంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విజయవాడలో 5వ ప్రత్యేకంగా మరి హిందూ పరిషత్ వారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రియాదేవులారా విశ్వాస పరిషత్ వీళ్ళందరూ కూడా ఒక నివేదిక కూడా సిద్ధపడతారు. ఏమంటే మేము కూడా ఈ క్రైస్తవ భారతదేశంలో హిందువులు కనుక మాకు కావాలి.
ప్రియాదంలో మనం ఏం చేశారంటే మైనార్టీలుగా గుర్తించారు. మైనార్టీ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము చాలా బలవంతులము, మేము ఈ ప్రభుత్వాన్ని డబ్బిస్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని పెంచుతున్నాము, ప్రియాదంలో అన్ని సమానంగా చేయాలనుకుంటున్నారు. నిజంగా సమాధానం చేయాలంటే అన్ని క్యాస్ట్ ఒకే క్యాస్ట్ ఉన్నారు. దేని స్తోత్రం. నిజంగా అందరూ ఉంటాయి. ప్రియమైన దేవుడా, ఇక్కడ హిందూ విషయంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భారతదేశంలో ఈ రోజు చేసినటువంటి ప్రకటనలు రాబోతున్నటువంటి దినాల్లో ఎలా ఉంటాయో తెలియదు. మందిరాలు ఎలా ఉంటాయో తెలియదు, ఆరాధనలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రియాదేవుడా, ఇప్పుడు చట్టం ఏంటంటే ఎవరి వారు వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు. వేదిక మాస్టర్ గారు ఉండాలి, ఎస్టాబ్లిష్ అయినటువంటి సంఘాలు చేయడానికి అవి ట్రైనింగ్ అవ్వాలి. ప్రియాదేవుడు అర్హతలు తీసుకుని రాబోతున్నారు. ఇప్పుడు చాలా సార్లు మనం చూసుకున్నట్లయితే ప్రియాదేవుడు 3 అర్హతలు ఉన్నటువంటి జీవనం తీసుకొచ్చారు. 3 అర్హతలు అంటే మిషనరీ కంటే ముందుగా ఉన్నటువంటి అర్హతలను కూడా తీసుకొచ్చి రోడ్డు ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడో దీన్ని ప్రభుత్వం వారు నిర్ధారణ చేశారు. అది ఎక్కడికక్కడ పూజ చేస్తారు. పర్మిషన్ అన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మళ్ళా గర్వము. ఏ గర్వం చెప్పండి? మేము గొప్పలము, ఈ భారతదేశం మాదే, ప్రియాదిగా మైనార్టీలకి మాకు ఇంత అడిగే మాకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో అలాంటి గర్వించినటువంటి ప్రభుత్వాలు స్తోత్రం. అలాంటి అధికారాలను మనం ఎదురు చూస్తున్నటువంటి వారు పడిపోయారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి మత స్వతంత్రం అనేది ఉండాలి. స్వతంత్రం, మత స్వతంత్రం. అందుకనే బలకర్మం అనేది ఉండకూడదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా రావాలి. ప్రియమైన దేవుడా, ఆ గర్వాన్ని తగ్గించుకోవాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వనీతి గర్వము. ఏ గర్వం చెప్పండి? స్వనీతి గర్వము. స్వనీతి అంటే ఏంటి? నేనే. ప్రియాదేవుడు, స్వనీతి అంటే నాకంటే గొప్పడు లేడు, నేనే గొప్పని, నేనే శక్తివంతుని, నేనే బలవంతుని. దేవుడి యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకస్వార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకున్నట్లయితే స్వనీతి అంటే ఏంటంటే ఇక్కడ పరిచారకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? పరిచారకుడు. ఆయన కూడా స్వనీతి ఏంటంటే ప్రభా వారానికి 2 సార్లు ఉపవాసించాను, నీకు పదవాళ్ళు ఇస్తున్నాను అని ఏం చేస్తారంటే ఆ కుక్కర్లాగా వచ్చినటువంటి స్థుతులు స్తోత్రములను తెలియజేస్తున్నాడు. స్తోత్రం. మనం ఇతర వైపు చూడకూడదు. మనం దేవుని యొక్క ఆత్మపూరులై బలవంతులుగా దేవుల్లో ఇచ్చినటువంటి ఆయుష్, బలము, శక్తిని మనం వాడుకోవాలంటే ప్రియాదేవుడు రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వనీతి గర్వం అనేది ఉండకూడదు. దేవుని స్తోత్రం. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధనగర్వము. ఏ గర్వం చెప్పండి? చాలా ధనగర్వం. ప్రియాదేవుడు కొంతమంది దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఓసర మాట ఏమంటాడంటే ఒకసారి అంటే ఆయనకి ఏ కారణానికి ధనగర్వం. ప్రియాదేవుడు కుక్కగాను, నక్కగాను, ఎవరి కాదు కాదు. ప్రియాదేవుడు ధనగర్వంతోనూ అలాగే చాలా మంది విరిపెడుతుంటారు. అందుకనే లోకస్థానం ఉంటుంది బంధు వాళ్ళ తర్వాత దేవుని ఆశ్రయిస్తుంటారు. అందుకనే ప్రియమైన దేవుని ఆశ్రయించినంత కాలము ఉజ్జియా దేవుని చేత ఆశ్రయించబడ్డాడు. దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. ఆయన ఏ ప్రాంతంలో వెళ్తే ఆ ప్రాంతంలో కీర్తి కలిగింది. ఏం కలిగింది? కీర్తి కలిగింది. తర్వాత దేవుని విసర్జించాడు, వాళ్ళ దేవుని వ్యతిరేకమైన పని చేశాడు. బలము, గర్వము, ఆస్తి అంతా కూడా పోయింది. అందుకనే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనగారులు 18వ అధ్యాయము 33వ వచనం ఏమంటాడంటే జింకలు పర్వతంపై ఏమాత్రము కాలు జారకుండా ఎలా ఉంటాయి చెప్పండి? పరిగెత్తగలవు. ఎవరు చెప్పండి? జింకలు. ప్రియాదేవులారా, ఆ జింకలైనా లేవులైనా ప్రియాదేవులారా దేవుని యొక్క బలాన్ని పొందుకున్నప్పుడు ఆ కొండల మీద నుంచి పడకుండా వాటిని కాపాడేవాడమైన దేవుడు. ప్రియమైన దేవులారా,
ఈ నూతన సంవత్సరంలో నూతన బలము నూతన శక్తి కావాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు స్తుతించాలి. అందుకనే యెషయా గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అమ్మా యెషయా 25:11 యెహోవా నీవే నా దేవుడు. ఎవరంటే చెప్పండి, యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించేదను. నేనేమంటాడు, నిన్ను మాత్రమే స్తుతిస్తాను, నిన్ను మాత్రమే గణపరుస్తుంటాను, నిన్ను మాత్రమే నేను గణపరుస్తానని చెప్పినప్పుడు దేవుడు యెషయా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నూతన సంవత్సరంలో నూతన బలం కావాలంటే దేవుడు స్తుతించాలి. ప్రియమైన దేశలారా, దేవుని యొక్క వాక్యంలో యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియాదులారా ఇచ్చినటువంటి ప్రవక్త ప్రకటన బట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రియాదులారా నినివే రాజుగా పిలువబడినప్పుడు రాజు వస్త్రములు తీసుకుని గోరు పట్టు కట్టుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి, గోరు పట్టు కట్టుకున్నాడు. ఏ వార్త అంటే నినివే పట్టణం పాడైపోతుంది. ప్రియాదులారా నినివే పట్టణము దేవుడు దృష్టిలో లాంటిదంటే ఘోరముగా కనబడ్డది. అనేక మంది దుర్వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రేమలున్నారా పాపములు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పురుష సంయోగం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అనేకమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి పట్టణము నినివే పట్టణము. ప్రేమలున్నారా పట్టణాన్ని పాడు చేయాలని చెప్పినప్పుడు రాజు ఏం చేసాడు చెప్పండి, రాజ వస్త్రాలు తీసివేసి ఏం వస్త్రాలు చెప్పండి, ప్రియాదులారా రాజు వస్త్రాలు తీసివేసేటంటే కారణం ఏంటంటే తగ్గించుకున్నాడు. ప్రియాదులారా చాలా మంది రాజు వస్త్రాలు అంటే రాజుగా ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడు. ప్రియాదులారా ఒక వ్యక్తికి ఒక ఎమ్మెల్యే పదవి కావచ్చు, లేకపోతే ఒక సీఎం కావచ్చు, అధికారం ఇచ్చింది ఎవరంటే దేవుడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తులు ఎవరైనప్పుడు కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తగ్గించుకున్నప్పుడు విధేయత చూపించినప్పుడు వారు దేవుడిపడుతుంటారు. ఈ రాజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటే 5 విషయాలు కనపడుతున్నాయి. నెంబర్ 1 వారు మన సాదృశ్యము. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విచారం పడుతున్నాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నాడంటే ప్రేమను తగ్గించుకున్నాడు. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి తన యొక్క భక్తుని కనపరుస్తున్నాడు. ఐదవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విధేయుడిగా ప్రియాదులను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియాదులను నూతన సంవత్సరంలో ఎవరైతే తగ్గించుకుని విధేయుడిగా ఉంటారో ప్రియాదులను దేవుడు బలాన్ని ఇచ్చేవాడు. ఉదాహరణకు రాజు గ్రంథము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రియాదులారా 6 మూరల జాను గొలియాతు ప్రియాదులారా కొన్ని సవాల్ చేస్తలేమంటే ఏమంటే నీలో నన్ను జయించేవాడు ఒక్కడునో లేడా అని హారం చేస్తున్నప్పుడు బాలుడకు దావీదు బలము పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు చెప్పండి, బలాన్ని పొందుకున్నాడు. ప్రియాదులారా ఈ గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు ఈ గొలియాతు అంటాడు ఇదిగో నేను ముక్కలుగా చేస్తానంటే కుక్కలకి ఆహారం ఏమంటాడంటే యుద్ధం చేయవాడు నేను కాదు, ప్రియాదులారా యెహోవాయే. నేను స్తోత్రం చేసినప్పుడు ప్రియమైన గొలియాతు కూర్చున్నాడు. ప్రియాదులారా మన సంఘాలు ఆధ్యాత్మిక ఎదగాలంటే ఆత్మీయంగా మనం బ్రతకాలంటే దేవుని మాట వినాలి. అందుకని ప్రతి సంఘం అభివృద్ధి కావాలంటే ప్రియమైన నూతన సంవత్సరంలో ఇది నేర్చుకోవాలి. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ చక్కని మాట అంటాడు. నూను కుమారుడైన యెహోషువ యెహోవా నేను నీ దాసుని అంటాడు. ఎవరు చెప్పండి, దాసుని అంటే ఎవరో తగ్గించుకుని దేవుడు పని చేస్తున్నాడు. ప్రియాదులారా ఒక సంఘ పాస్టర్ గారు కావచ్చు, సిఆర్ గారు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రియాదులారా సంఘము వర్ధిల్లాలంటే ఏం చెప్పండి, సంఘంలో అందరూ సామర్థ్యంగా ఉండాలి, అందరూ పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి. ప్రియాదులారా రాష్ట్ర పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో పౌలు అన్నాడు
యెహోవాకు నేను దాసుడను. ఎవరు చెప్పండి? యెహోవాకు నేను దాసుడు. ఈరోజు మనం దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రియమిత్రులారా, సమయాలు దేవుడు దాసులు ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఏమంటాడు చెప్పండి? నీ దాసుడైనా నేను ఆలకిస్తున్నాను అయ్యా చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటను వినాడు ఎవరంటే సమయాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుళ్ళారా, నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు కావాలి అంటే 3 గర్వాలు మంగళించుకోవాలి. అయితే చెప్పండి, మరి బల గర్వము. ఏ గర్వం చెప్పండి? బల గర్వము. రెండవది స్వనీతి గర్వం. మూడవది ధన గర్వము. ఎవరైతే తీసివేసుకుని యేసు ప్రభుని ఆహ్వానించుకుని, ప్రభువా నువ్వు నా నాలుగురా, ప్రభువా నువ్వు నాకుంటే నాకు బలము నువ్వే, ప్రభువా నాకు ఆశ్రయం నీవే కనుక, నా కొండ నీవే కనుక అని మన దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని ఆశ్రయించిన వారికి ఏ దేవుడు కూడా పొందగలడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుడు కావాలంటే దేవుని ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఎవరు చెప్పండి? ధన్యుడు. నూతన సంవత్సరంలో మనందరూ కూడా ధన్యులు గారు. మన బడుబాటులో, మన ఉద్యోగాల్ని, మన వ్యాపారాన్ని, మన సంఘాన్ని దేవుని యొక్క మాట వినేవారికి ఉందాం. దేవుని ఫలాన్ని పొందుకుందాం. దేవునికి ధన్యులుగా లేకపోతే యోగ్యులు పొందాం. దేవుడిచ్చే ధన్యత మనం పొందుకుందాం. అలాంటి కృపాలను భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మా ప్రభువా, మా దేవానికి వందనాలు. ప్రత్యేక సంఘంలో దేవానికి దాసులు